దర్శన ఏమైపోతుంది దర్శనము? ఎక్కడికి పోతుంది దర్శనము? తనలో చూసుకోవాల్సిన పరిస్థితి ఏమైంది? ఇతరుల గురించి, వారి గురించి, వారి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారే, అది నీకెంత ధైర్యం ఉంది? అసలు నీలో ఉంది తెలుసా? అంతకంటే కరుగట్టిన భయంకరమైన పాపనీతి నీలో ఉంచుకొని వాళ్ళింట్లో వాళ్ళంతా అని చెప్పి వాళ్ళు దూరం వెళ్ళిపోతున్నారే. మా ఊళ్ళో చిన్న సంఘం ఇప్పుడు 3 ముక్కలు అయిపోయింది. దైవజన్ భక్సింగ్ గారు వచ్చి వాళ్ళు ఆరంభించినాడు. 3 ముక్కలు అయిపోయింది. తర్వాత అందరూ పరిస్థితి లేదు. దైవజన్ భక్సింగ్ గారి ఆరంభించిన పరిస్థితి 3 ముక్కలు అయిపోయిందంటే ఇది నా విశ్వాసాలు ఎలా ఉన్నారు? స్వార్థం వచ్చేసింది, కలం వచ్చేసింది. నేను నాది, నేను కనబడాలి, నేను చేయాలి, నాదే అనే మనస్తత్వము దేవుని ఎరిగిన వాళ్ళు కూడా ఉన్నదేమో. ఎంత భయంకర పరిస్థితి! ఈ దర్శనం ఏమైపోతుంది? కాపాడాల్సిన మనము, నిలబెట్టుకోవాల్సిన మనము, ఈ సంఘం యొక్క వైభవాన్ని లోకానికి వెలుగొత్తుగా కనబడే విధంగా చూపించి చుట్టుపక్కల ఉన్నవా సంఘస్థులందరూ మాదిరికరంగా ఉండి ఈ సంఘంలోకి వచ్చి వారు వాక్యం నేర్చుకొని ఆత్మీయత పెంచుకొని బయటికి వెళ్ళిపోయి వారి సంఘాలు అభివృద్ధి నందుతున్నాయి. నిన్నగా మన బిడ్డ సంఘాలే అంతకంటే ఒత్తిళ్ళు విస్తరిస్తుంటే ఆది నుండి ఉన్న ఈ సంఘం ఇంకెంతగా అభివృద్ధి చెందాలి, ఇంకెంతగా విస్తరించాలి, ఇంకెంతగా ఆత్మీయత పెరుగుదలాలి. చిన్న ఊరే కార్యాలయ సంఘాలు మేము వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి కనిపిస్తున్నా ఇటు వెళ్ళాలి, అక్కడికా ఇక్కడికా మళ్ళీ వెనకపోరు అన్న ఏ సంబంధం కాలేదన్నా. ఎందుకు అది 50 కుటుంబాలు ఉంటాయి, అక్కడ 3 సంఘాలు, 2 సంఘాలు. ఇప్పుడు ఎక్కడికి చెప్పేమిటో మళ్ళా అక్కడ చెప్పానుకో వాటి వ్యతిరేక వీళ్ళు చెప్పంటారు, వీళ్ళ మీద వాళ్ళు చెప్పంటారు. వాక్యం చెప్పినా భయం మాకు అక్కడ. ఎందుకు మైకి బయట కాడ నిలబడముంది వాళ్ళ వ్యతిరేకంగా ఈ షాపుని వేరే తీసి చెప్తున్నాడే అనుకుంటారు. మళ్ళా 2-3 సంఘాలు ఉన్న దగ్గరికి వెళ్ళాలంటే మా ఊరి గుర్తింది. ఎందుకు? వాళ్ళ సీఎంతో సంబంధం, వీళ్ళకి సీఎంతో సంబంధం. మళ్ళీ చూడండి, వారికి సీఎంని పరిచర్య, వీళ్ళకి సీఎంని పరిచర్య అన్న పలానాటి ఇలా చెప్పాడు చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తారు. నిజంగా పరిచర్య అనేది మామూలు విషయం కాదు. ఒక్కసారి నిలబడి వచ్చింది, భయం వచ్చింది, నీ పని చేయకూడదు అనుకుంటాం. కానీ దేవుడు ఇచ్చిన ఆ పని తప్పని పరిస్థితిలో ఒప్పుకోవాల్సింది. ఎన్నో కంప్లైంట్ పోతాయి, కానీ దేవుడు ఇచ్చిన దర్శనంలో తెలియకపోకూడదు. దేవుడు చూస్తుంది, ఎన్ని వచ్చినా సరే వాళ్ళు తిట్టినా ఎన్నన్నా తలచుకొని వెళ్ళిపోతూ ఆ దర్శనం ఓడినవాడిని మనం పాడు చేయకూడదు. పరిసరి అయిపోయిన పర్వాలా, పరిసరి అయ్యకుండా నేను కొన్ని నెలలు ఆపేసిన పర్వాలా. ఎవరి బిడ్డగా నేను మోపు కాకు, ఎవరి తప్పు మోపు కాకు. పోసి దేవుడు నన్ను ఆపేసి వేచి కాచే నేను చెప్పగలను. వాస్తవంగా నాకున్న పరిస్థితుల్లో వారి కార్యక్రమం వెళ్ళడానికి కూడా నాకు అవకాశం లేదు. అయితే వారి కార్యక్రమం ఇల్లు వరకే పరిచయం చేయాలి. నేను ప్రార్థన చేసుకున్నాను, కానీ నాకు వారి కార్యక్రమం వెళ్ళకపోయినా పరిచయం చేసేవారు అనుకున్నా. ఈ దేవుని యొక్క ఏర్పాటు, నా పరిస్థితి దేవుని తెలుసు. అయినా ఈ రోజున పరిచయం వాడు వచ్చినాడు. అంతమంది బాధగా ఉంది. అక్కడ వారి కార్యక్రమాలు ఆధారం వస్తాడు. అలా పరిచయం చేస్తున్నావు, ఏ ఉద్యోగం చేస్తున్నావు ఆయన నిలదీసి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేను దేవుడి తన ఇష్టం బట్టి మనిషి వాడుకుంటాడు. మనుషులకు ఇస్తే కనుక నడుచుకోవద్దు, మనుషులకు అనుకూలంగా నడుచుకోవద్దు, మనుషులు కాకబట్టి మనసు చుట్టూ తిరగవద్దు. ఇంతవరకు 3-4 సంవత్సరాలు అవుతుంది నేను అప్పుడు మా సీఎంకి వచ్చి నేను ఎదురు పడితే ప్రైజ్లో చెప్తా, కానీ ఎప్పుడు ఆయన దగ్గర మాట్లాడితే లేదు, ఇప్పుడు ఆయనతో కూర్చున్నానే లేదు. ప్రైజ్లో చెప్పడం పక్కకి పోవడమే. అసలు నేను ఆయన పరిచయమో లేదు. ఆయన ఈరోజు పరిచయం పడుతుందండి.
ఆయనతో ఉన్న సంబంధం బట్టి పరిచయం చేస్తున్నారా? పెద్దలతో ఉన్న సంబంధం బట్టి పరిచయం చేస్తున్నారా? లేదు. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలనుకుంటే ఎవరు ఆపలేరు. ఆపలేరు. ఆపినారా భయంకర నష్టాన్ని చూడాల్సింది. 5 నెలలు నేను ఆగిపోయా పరిచయం బట్టి. ఆయన తన విస్తారం తన గురించినాడు. కరోనా సమయం వచ్చేసింది. ఎవరు పోటల్లా కరోనా భయపడింది. మందిరి ఎదురే నా ఇల్లు. ఇక నాకు విస్తారం వాడేశారు. ఎక్కడ పోవాలంటే అక్కడికి ఎవరు బాగుపైన పంపించేవాడు. ఆధార్ ఉదయం చెప్పేవాళ్ళు పో వెళ్ళిపోవడం. కాబట్టి మనలోని చూసిన దర్శనాన్ని ఎప్పుడు కోల్పోవాలి. ఇతర లోపం కనబడితే ప్రార్థన చేయి. ఒకవేళ ఆ లోపం నాలుగు వద్దేమో అని పరీక్షిస్తూ భయపడు వణుకు. ప్రభు రాక సమర్పించింది. ఒక నింబించిన దినాలు మనం లేము. మనం తనిఖీ చేసుకొని మన యోగ్యులను కాదా పరీక్షించుకొని ఎప్పటికప్పుడు సిద్ధపడుతూ దేవుడు రాకడానికి ఎదురు చూడాల్సిన పరిస్థితుల్లోకి వచ్చేసినాం. ఇంకెవరి గురించి ఆలోచిస్తున్న పరిస్థితులు మనం లేవు. ఇంకా జాగ్రత్త. ఈ దర్శనాన్ని మనం అభివృద్ధి కాకూడదు. ఇప్పుడు ఎన్ని చూస్తూ వచ్చినాం? రెండు మొదటి పైకి చూసే దర్శనం. ఈ సవాస్ ఆరంభం ఎక్కడి నుంచి ఆరంభించబడింది? పైకి చూసే దర్శనం అండి. రెండోది లోను చూసే దర్శనం. వాళ్ళ దగ్గర లోను చూసుకుంటాము, ఆల్రెడీ ప్రేయర్లో లోను చూసుకుంటాము. ఇంకే కార్యక్రమం వెళ్ళినా కూడా వాక్యంలో మనలో లోపాన్ని దేవుడు చూపిస్తూ వాక్యంగా ఖండిస్తూనే ఉంటాడు. ఏ కార్యక్రమం వెళ్ళు కానీ సావు భూస్థాపనకి వెళ్ళినా సరే ఇగో ఎలా గుర్తు పెట్టుకో, పోతన నీకు మరణం సంభవిస్తుంది, నీ యోగ్యత ఉండాలి లేదో అని కూడా అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. అవునా కదా? ఏ దర్శనం? లోను చూసిన దర్శనం. అవునా కదా? ఏ దర్శనం మనలో ఉందా? మూడో దర్శనంతో ముగిస్తా. చూడండి, మూడో దర్శనం యెషయారాధ్యాయము 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీగా వింటిని. అంతట నేను చిత్తగించుము నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన నువ్వు పోయి ఈ జనుతో ఎట్లా అనుము. ఏం చేసినప్పుడు బయట చూసే దర్శనం. ఏ దర్శనం? బయట చూసే దర్శనం అన్నాడు. ఎవరు పోతారు? నా పని నిమిత్తము నా యొక్క వార్తను నా జిల్లకు తెలియవచ్చేది ఎవరున్నారు అంటే అన్నాడు యెషయా. భక్తిగా అన్నాడు, ఇగో నేనున్నాను, నన్ను పంపాను. దేవుడు భక్తిగా పిలుస్తున్నాడు. ఇదిగో సర్వలోకానికి వెళ్ళి నా సత్యసువార్తను ప్రకటించాలి. నువ్వు వెళ్ళాలంటే ఆయన అన్నాడయ్యా, నేను ఎత్తిపడను, నేను చేయలేను, ఇదిగో నేను ఉద్యోగం చేస్తున్నాను, ఆ ధనమంతా నీకు ఇస్తాను, నేను మాత్రం సేవకురాలన్నాడు. నీ ధనం నాకెందుకయ్యా? నాకు లేక ఆకాశం నాది, భూమి నాది, సమస్త నాది, నువ్వు నాకు ఇచ్చినది, నువ్వు అక్కడంతే ఏంటనే వదిలేసేసినాడు. ఆయన బయటకు వచ్చినాడు కాబట్టి ఈ దగ్గరికి వచ్చింది. అవునా కాదా? బయటకు వచ్చినాడు, సువార్త ప్రకటించినాడు, ప్రయాసపడ్డాడు, దేశాలు పోయినాడు, జిల్లాలు పోయినాడు, గ్రామాలు పోయినాడు, అన్ని స్థలాలు, చాలా స్థలాలు తిరిగి ఈ దర్శనం ఒకసారి వచ్చినాడు. ఏ దర్శనం? బయట చూసే దర్శనం. దేవుడు చూడ బయటికి, దేవుడు పని నిమిత్తం బయట చూడాలి. అంతేగాని ఇతరుల్లో ఉన్న లోపాలు చూడటం కాదు, ఇతరులో ఉన్నట్టు అవిధేసి చూడటం కాదు, ఇతరులు ఎలా ఉన్నారో చూడటానికి కాదు. ఈ దర్శనం బయటకు చూసి దేవుడి పని ఎలా విస్తరింపు చేయాలా, దేవుడి యొక్క పని ఎలా ప్రకటించాలని ఆలోచించాలి. ఎవరు ఆలోచిస్తారు తెలుసా? పైకి చూసే దర్శనం ఉన్న వ్యక్తి, తనలోకి చూసుకునే దర్శనం కలిగిన వ్యక్తి దేవుడి అక్కడికి చూస్తాడు. ఎవరు చూస్తారు? దేవుడు అవసరత. దేవుడు అక్కడ ఎవరు చూస్తారు? పైకి చూసే దర్శనం ఉన్న వ్యక్తి. రెండోది తనలోనికి చూసుకునే దర్శనం కలిగిన వ్యక్తి. ఎవరు అక్కడ తెలుస్తారు? దేవుడు అక్కడ తెలుస్తాడు. ఈరోజు మన దగ్గర అక్కడ తెలుస్తున్నామా? అక్కడ వచ్చామా?
దేవుడి పని అన్నా, దేవుడి మందిరాన్ని ఇష్టమేనా, దేవుడి ప్రజలని ఇష్టమేనా, దేవుడి పని అన్నా, దేవుడి సువార్తన ఇష్టంగా వెళ్తామా? ఎక్కడ సువార్త ఉంది, ఖాళీగా ఉన్నాం, వెళ్తామా? వెళ్ళాం. బయటి చూసే ఈ దర్శనాన్ని, ఈ దర్శనం ద్వారా అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. ఇప్పుడు దేవుడికి ఇష్టాన్ని, దేవుడికి కోరికను దేవుడు ఎప్పుడు బయట పెట్టినా తెలుసా? ఎప్పుడైతే దైవజనుడు భక్తిని పైకి చూసినాడో, తనలోని చూసుకున్నాడో, ఎప్పుడైతే తాను పరిశుద్ధపరచబడి దేవుడికి ఇష్టంగా